బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పంజరంలో నుంచి బయటకు వచ్చినందుకు స్వేచ్ఛగా ఉందన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన జూపల్లిని అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేదన్న సిబ్బందితో జూపల్లి వాగ్వాదానికి దిగారు. అయితే స్పీకర్ అనుమతి తీసుకోవాలని భద్రతా సిబ్బంది జూపల్లికి సూచించారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారంటూ జూపల్లి ఫైర్ అయ్యారు. తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు. వారు మీ బండారం బయట పెడతానని తనకు భయపడి సస్పెండ్ చేశారన్నారు. గత 2-3 ఏళ్లుగా పార్టీ సభ్యత్వం చేసే బుక్కు కూడా ఇవ్వలేదన్న జూపల్లి తనకు బీఆర్ఎస్ లోనే ఉన్నానా లేదా అనే సమాచారం అనుమానం ఉండేదన్నారు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశానని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారిలో తాను ఒకరని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తన ఇష్టం ఉన్నట్లుగా పాలన చేస్తున్నారని జూపల్లి విమర్శించారు. ఇక తన ఓటమికి ప్రభుత్వ పెద్దలే కారణమని జూపల్లి ఆరోపించారు. గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి తన చేతిలో ఓడిపోయారని గుర్తు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జూపల్లి కృష్ణారావుతో పాటుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే జూపల్లి కృష్ణారావును టీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ చేసినట్టుగా ఇప్పుడే విన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే పంజరంలో పచ్చి పెట్టుకున్నట్టుగా వీళ్ళే సమాధానం చెప్పారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి సభ్యత్వం చేస్తే పుస్తకం ఏమంటే సభ్యత్వం చేసే పుస్తకాలు పార్టీ సభ్యత్వం చేస్తారంటే సభ్యత్వం చేయడానికి వీళ్ళేమి పుస్తకాలు సభ్యుని ఉన్నట్ట లేనట్ట ఇలా సస్పెండ్ చేస్తున్నారు అంటే నేను పార్టీ సభ్యునిగా వాళ్ళే అంటున్నారు. నేనంటలేదు. కానీ సంతోషమే కానీ నేను సూటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీ 100 మాగదులతో ప్రెస్ మీట్ పెట్టివ్వడం కాదు, ఈ సస్పెన్షన్తో పాటుగా నేను మాట్లాడిన ప్రశ్న ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు, నేను మాట్లాడిన